స్వామి, దుర్మార్గుడై 100 జీవించే కుమారుడి కన్నా సద్గుణుడైన ఆ కుమారుడే మాకు సమ్మతము. తథాస్తు. మీ ధర్మనిరతికి నేను ప్రసన్నుడనయ్యాను. మీకు సకల సద్గుణ సంపన్నుడైన తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. ఆ మహాదేవుని వరప్రసాదంతో ఆ ఋషుల ఆశ్రమంలో ఒక దివ్య తేజస్సు అవతరించింది. ఆ బాలుడికి మార్కండేయుడు అని నామకరణం చేశారు. సంవత్సరాలు గడిచాయి. మార్కండేయుడు సాధారణ బాలుడిలా పెరగలేదు. అతని మనసు చిన్న వయసులోనే భక్తితో నిండిపోయింది. బాల్యం నుండే అతని మనస్సు, అతని ఆత్మ ఆ పరమశివుని పాదాల వద్దనే ఉండేవి. కాలచక్రం గిర్రున తిరిగింది. మార్కండేయుని జ్ఞానం పెరిగింది. కాని అతని తల్లిదండ్రుల గుండెల్లో భయం కూడా పెరిగింది. తల్లి, తండ్రి, మీరు నన్ను ఇంత ప్రేమగా పెంచుతున్నప్పటికీ మీ ముఖాలలో నేనెప్పుడూ ఒక చెప్పలేని విషాదాన్ని చూస్తున్నాను. దయచేసి మీ దుఃఖానికి కారణమేమిటో నాకు చెప్పండి. కుమారా, నీ ప్రశ్నకు సమాధానం మా గుండెల్లో శూలంలా గుచ్చుకుంటోంది. ఆ పరమేశ్వరుడు మాకు 2 వరాలు ప్రసాదించాడు నాయనా. మొదటిది 100 సంవత్సరాలు జీవించే దుర్గుణవంతుడైన కుమారుడు. రెండవది సకల సద్గుణాలతో ప్రకాశించి కొద్ది కాలంలోనే తన జీవితాన్ని సార్థకం చేసుకునే తేజోవంతుడైన కుమారుడు. తండ్రి, దీనికా మీరు ఇన్నాళ్లుగా దుఃఖిస్తున్నది? దుర్మార్గుడై 100 ఏళ్లు జీవించడం కంటే ధర్మాత్ముడై కొద్ది కాలం జీవించినా అదే మహాభాగ్యం. తల్లిదండ్రులారా, మీరు చింతించకండి. విధిని ఎదిరించలేకపోవచ్చు. ఆ విధిని రాసిన ఆ మహదేవుని కరుణను పొందగలను. మృత్యువును జయించిన ఆ మృత్యుంజయుడిని ప్రసన్నం చేసుకోవడానికి నేను ఘోరమైన తపస్సును ప్రారంభిస్తాను. నీ సంకల్పం అమోఘం. పుత్రా, ఆ పరమేశ్వరుడే నీకు రక్ష.